అంటే ఒక్కొక్క కక్ష ఎన్ని జన్మలకి దారి తీస్తుందండి. అంబైనా, శిఖండైనా, అర్జునుడైనా మనం చెప్పుకోవలసింది. అందుకే మనస్సులో ఎప్పుడు ఈ రాగద్వేషాలకు చోటు ఇవ్వకూడదు. క్రమంగా కక్షలు మానుకోవాలి, కార్పణ్యాలు మానుకోవాలి, శత్రుత్వాలు మానుకోవాలి. జయించవలసింది శత్రువుల్ని కాదు, దయచేసి గమనించండి. శత్రుత్వ భావాన్ని జయించాలి, శత్రువుల్ని కాదు. నువ్వెందుకు వాడిని శత్రువుగా భావిస్తున్నావు? అసలు ఆ భావాన్ని మనస్సులోంచి ముందు తీసేవాడు. ఏదో చేస్తే అప్పుడు చూసుకుందాం. ఇంత చేసి వాడు గోమ మీద ఒకటి కొడితే మనకి చేయలేదా, మనం కొట్టమా, నోరు మూసి కూర్చుంటామా? అప్పుడు చూద్దాం. ఎప్పుడు కొడతాడో 6 నెలల ముందు నుంచి ఆలోచిస్తే కొట్టకుండానే 2 గోబలు వాచిపోతాయి. ఈ ఆలోచన కారణంగా ముందు బీపీ వస్తుంది, గుండెపోటు వస్తుంది. వాడు ఏం కొట్టకూడదు, వాడు భయపడుతూ వాడున్నాడు అక్కడ. ఈ ఆలోచనకు వద్దండి. ఎంతసేపు జరిగితే చూద్దాం. ప్రతిక్రియ, అసంకల్పిత ప్రతీకార చర్య. దోమ కొట్టింది, ఇది దోమేనా, చంపవచ్చునా, ఏ రకమైన దోమ, క్యూలెక్స్ దోమ, ఓ దెబ్బ కొట్ట పోయింది. అది ఎవడు ఆలోచించరు కదా. అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు తెలుగు మీడియం సైన్స్లో దీన్ని. జీవితంలో చర్యలు అలాగే ఉండాలి. జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతాడు, చర్య ఎలా ఉండాలంటే అసంకల్పిత ప్రతీకార చర్య. నువ్వు సంకల్పించుకో, జరుగుతుందన్నాడు. అది ఆ సమయానికి ఏం జరగాలో అది జరుగుతుంది. నీ మనస్సులో ఏమీ లేకుండా, ఏ సంకల్పము లేకుండా ఏదో జరిగింది అంటే జరగాల్సి ఉండబట్టి జరిగింది, నువ్వు చేయాలా, దాని ఫలితం నీకు రాదన్నాడు. ఆటోమేటిక్. అంతే మానసిక భావాలు. మనం భౌతికంగా ఉంటాం ఆటోమేటిక్గా. చాలా ఆటోమేటిక్ యంత్రాలన్నీ కనిపెడతాం. మనం మనస్సును కూడా ఆటోమేటిక్ చేయాలి. మీరు చెలింపజేయద్దు దాన్ని, మీరు సంకల్పించద్దు, మీరు ఊరికే దాన్ని పెంచద్దు. అంతగా నోట భయంకరమైన మాట రావాల్సి ఉంటే వాడి కర్మకాలితే వస్తుంది, మనం అనలేదు అది. అంతే, అంత ఆవేశపరిచాడు అన్నాం, పోతాడు ఉండడంక, అది వాడి కర్మ. శాపాలంటే అవే. అది కృష్ణమూర్తి గారు చెప్పే తత్వం అంతా అదే. భీష్ముడు దాని గురించి, అతను నా తండ్రి నాకు ఇచ్చింది వరమా శాపమా, ఏం కర్మ ఇది, నువ్వు అనుకుంటే కానీ పోవన్నాడు. నాకు అనుకోవాలని అనిపించట్లా, ఏ జీవుడికి అనిపించదు. ఇన్ని బాధలు ఉండి కూడా భీష్ముడికి పోతే బాగుండి అనిపించలేదమ్మా. బతకాలని ఉంటుంది, సహజం. అదే పెట్టాడు ఇంకక్కడ తండ్రి. స్వచ్ఛంద మరణం అంటూనే అది వరమో శాపమో తండ్రి ఇచ్చినది అని ఎక్కడో సాగర ఘోషలో పద్యం చెప్పాను నేను భీష్ముడి గురించి. తండ్రి ఇచ్చినది వారమా శాపమా? అంతకంటే మామూలుగా వదిలేసి ఉంటే మా నాన్నగారిలాగే భీష్ముడు కూడా 64 ఏళ్ళకి వెళ్ళిపోయి ఉంటే సుఖపడి ఎవడు గొడవ లేకుండా. ఎందుకు ఈ 257 సంవత్సరాలు కౌరవుల పక్షాన్ని యుద్ధం చేయడానికా? ఈ పాపాలన్నీ చూడడానికా? అదే ఆయన బాధ. అందుకని దానికి ఎవరిని అడుగుతాడండి ప్రశ్న? దేవుణ్ణి అడుగుతాం కదా. మనమేనా? సంసారంలో సమస్యలు తెమలేదు, ఉద్యోగంలో సమస్యలు తెమల్లా, సమాజంలో రాజకీయ పరిస్థితులు మనం మార్చడం. అప్పుడు ఏమంటాం? తరచు తిరుపతి వెళ్తామమ్మా. ఎందుకు తిరుపతి పెరిగారో జనం మీరు గమనించండి. ఎవరికి సమస్యలు తీరడంలా, ఆందోళనలు ఎక్కువైపోయినాయి. అందుకని దేవస్థానాలకు జనం బాగా పెరిగిపోయారు. దేవుడా నువ్వే దిక్కు, దేవుడా నువ్వే దిక్కు. కనీసం ప్రజలకి, అందున పేద ప్రజలకి నేను బాధపడేది ఏమిటి అంటే, సర్వసమానంగా సర్వదర్శనం ఏర్పాటు చేయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా కానివ్వండి, ఉంటే లైన్లో నిలబడమనండి, పోతే పోమనండి. ఎవరైతే ఏంటండి, ఏమిటా భేదం ఇక్కడ దేవుడి దగ్గర? లైన్లో నిలబడమని లేకపోతే వెళ్ళమను. అర్జెంట్ పని ఉంటే వెళ్ళమను. దైవ దర్శనం కంటే వేరేది అర్జెంట్ అయితే వాడు దైవ దర్శనానికి పనికిరాడమ్మా ఖచ్చితంగా. వారు ఎవరైనా కానీ, ఎంత పెద్దవాళ్ళైనా కానీ రమ్మను, బొమ్మను. అంతే. లేకపోతే సెక్యూరిటీ కావాలి, మంచిదే. దేవుడు రక్షిస్తాడని నమ్మకం ఉన్నవాడు రమ్మను, లేనివాడు బొమ్మనండి. అక్కడ తుపాకులే, అక్కడ పోలీసులే, అక్కడ సైన్యమే, అక్కడ పెద్ద మళ్ళీ విఐపి. ఈ మిగిలిన వాళ్ళు ఏమైపోవాలి, అంతా ఐపీ. ఇక్కడ వీళ్ళు ప్రతి చోట, ప్రతి దేవస్థానంలో గొడవ అవుతుంది. దైవతత్వం అర్థం కాక. అంటే మనిషి సర్వ విధానా బలహీనుడైనప్పుడు ఏం చేస్తాడు? ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కును మొత్తుకుంటాడు. భీష్ముడు కూడా ఆ మొత్తుకోవడానే బాణాలతో మొత్తుకున్నాడు. ఒక్కొక్క బాణం గోళికి వేలికి మధ్యలో వేసి, నన్ను ఎందుకు ఇలా పుట్టించావు, నాకింత ఆయుర్దాయం ఎందుకు ఇచ్చావు, నా తండ్రికి 60 ఏళ్ల వయసులో కామవాంఛ ఎందుకు పెంచావు, ఇదంతా దేవుడే కదా మరి చేసింది. అంటే నేను ఎవరిని అడగను, అర్జునుడిని అడగను, నా తండ్రి లేడు అడగడానికి, నిన్నే అడుగుతున్నా. కృష్ణ పరమాత్మ కదా, నువ్వు విశ్వరూపం చూపించావు కదా, విశ్వరూపం నేను చూశాను కదా, నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారయ్యా? అనేక వాకువులతో, అనేక ముఖాలతో, అనేక ఉదరాలతో, అనేక పాదాలతో విశ్వమంతా నిండినటువంటి నువ్వు అయినప్పుడు ఈ అర్జునుడు, దుర్యోధనుడు, ఈ గొడవంతా నువ్వే కదయ్యా. నన్నెందుకు దింపావు ఇందులోకి? నేనేం పాపం చేశాను? ఇంత చేసి యుద్ధం చేసి గెలిస్తే నాకు వచ్చేది ఏమిటి? సాంబార్ అన్నం తప్పితే ఏం లేదే. అది కూడా తినవ్వకుండా ఈ దుర్యోధనుడు రాత్రి వచ్చి చంపుతున్నాను, కోవర్ట్ అని. ఆ 2 మెతుకులు కూడా తిన్నవ్వకున్నాను. నేనేమిటి వీడికి బానిసవడం ఏంటి? ఆశ్చర్యం కదండి. 10 ఏళ్ల వరకు కొడుకు మనకు భయపడతాడమ్మా. ఆశ్చర్యం. 20 ఏళ్ళు వాడికి రాగానే మనం వాడికి భయపడుతున్నాం. జీవితం అంటే ఏమిటో తెలుసుకోవట్లా, అర్థమైపోయింది. మా అబ్బాయి ఒప్పుకోడండి. మా అబ్బాయి ఎంత మారిపోయాడు ఈ మనిషి. వాడేవాడయ్యా ఒప్పుకోవడానికి? అదే 10 ఏళ్ల కుర్రాన్ని మీరు ప్రశ్నించండి, మా నాన్నగారు అమ్మో అంటాడు వాడు. ఇప్పుడు మా అబ్బాయి అమ్మో, అయిపోయింది, చిత్రం మారిపోయింది. అదే తండ్రి, అదే నాన్న, సంబంధాలు మారిపోయాయి.
అందుకే శంకరాచార్య చెప్తారు భావనాత్మకం జగత్, జగత్ శూన్యం, అది కేవలం ఫుల్లీ డిపెండెడ్ ఆన్ ఐడియా. నీ భావన మీద ఆధారపడింది జగత్తంతా, కాబట్టి జగత్తు శూన్యం. భావాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు. 10 ఏళ్ల కొడుకుని మీ నాన్నగారి గురించి నా అభిప్రాయం చెప్పమంటే, మా నాన్నగారు గాడ్ ఫాదర్ అండి, మామూలు కాదండి, నాకు ఐకాన్ డైకాన్ అంటాడు. అందుకంటే వాడిని ఎవరిని చూడలా. 20 ఏళ్ళు వచ్చాక మీ నాన్నగారి గురించి నా అభిప్రాయం చెప్పమన్నాడు. వాడు ఏమంటాడు తెలుసా? మా నాన్నగారు గొప్పవారే కానీ ఆయన కొన్ని విషయాలు తెలియవంటాడు. గర్ల్ ఫ్రెండ్ పరిచయం అయింది, కొన్ని అర్థం కావండి, చంపేస్తారండి బాబు చేతస్థంతో. మారిపోయిందండి అభిప్రాయం. అదే 30 ఏళ్ళు వచ్చాక మీ నాన్నగారి గురించి నా అభిప్రాయం చెప్పమనండి. అప్పటికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు, నెలకు 2 లక్షల జీతం ఉంటుందన్నమాట. అందమైన భార్య, మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు కదా, ఆవిడకో 2 లక్షలు ఉంటుంది. ఇక్కడ వీరో ఉద్యోగం వారో ఉద్యోగం చేస్తుంటే ఒళ్ళుపై తెలియకుండా ఉంటాం అక్కడ. ఇంకా పిల్లలు ఊరికే 2 ఏళ్ళు 3 ఏళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కదా, బాగా కొవ్వెక్కుంటుంది ఒళ్ళు. అప్పుడు మీ నాన్నగారి గురించి చెప్పమంటే, ఏ పెద్దాళ్ళని అంటే బాగుండదు కానీ ఫూలిష్ ఐడియాస్ అండి. ఆ పల్లెటూళ్ళలో పొలం అలా ఉంచాడు, అది అమ్మేసి బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే వీడి జీతం 1,00,000, వాడి తండ్రి రిటైర్ అయినప్పుడు కూడా జీతం 1,00,000 లేదండి. ఆయనకు 30,000 40,000 రిటైర్. ఇప్పటికి ప్రారంభంలోనే 1,00,000. మరి ఒళ్ళు కొవ్వెక్కదా? 30 ఏళ్ళకి తండ్రి మూర్ఖుల్లా కనపడతాడు, 10 ఏళ్ళకి తండ్రి ఏమో దేవుళ్ళలా కనపడతాడు, 20 ఏళ్ళకేమో కొంచెం అనుమానంగా కనపడతాడు, 30 ఏళ్ళకి మూర్ఖుల్లా కనపడతాడు. మళ్ళీ సరిగ్గా 40 ఏళ్ళకి అదే మొగాన్ని మీరు అడగండి, మీ నాన్నగారి గురించి నా అభిప్రాయం చెప్పబోయంటే, ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పారంటే ఊరికే చెప్పరండి, వాళ్ళు అనుభవంతో చెప్తారంట. అంటాడు వీడికి 2 పిల్లలకి 10-12 ఏళ్ళు వచ్చాయి, వీళ్ళు ఎదిరించడం మొదలుపెట్టారు. అప్పుడు కానీ వాడికి తెలిసిరాడా తాను తండ్రిని ఎదిరించినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడనే విషయం వీడికి అర్థం కాల. అందుకని పెద్దవాళ్ళు ఊరికే చెప్తారంట. ఇంకా 50 ఏళ్ల మొగాన్ని మీరు పలకరిస్తే అన్నాల బల్ల దగ్గర, అస్సలు మా అమ్మ టాప్, మా నాన్న టాప్ ప్లస్ అని మాట్లాడతారు. ఎందుకంటే ఇద్దరు వెళ్ళిపోయారు పైకి, ఇంక సేవ చేయక్కల. పైగా భార్య మీద కోపాన్ని తల్లి మీద ప్రేమలా చూపిస్తాడు. చాలా మంది మొగాళ్ళలో ఉండే మూర్ఖత్వం ఇది. మీరు భార్యను పొగడ్డం కోసం తల్లిని తక్కువ చేయకండి, తల్లిని పొగడ్డం కోసం భార్యను తక్కువ చేయకండి. సంసారంలో పద్ధతి అది కాదమ్మా, ఎవరి పద్ధతి వారిది. ఒకరిని పొగడాలంటే ఇంకోరిని తక్కువ చేయక్కదు. ఆవిడ వంట చేసింది నీకు నచ్చితే తిను, లేకపోతే లేదు. కానీ మా అమ్మ బాగా చేసేది అక్కడ కాదు అనవలసిందే. మీ నాన్న దగ్గరను సంతోషిస్తాడు. బాగానే చేసావు కానీ కొంచెం బాగా చేస్తే బాగుంటుందంటే సరిపోతుంది. ఇక్కడ మీకు జాతర అవుతుందంటే పూర్వం వాళ్ళు చేసేవారంటే ఈ చేసేది కూడా చేసుకోవే అంటారు. అదే మాట్లాడేది అక్కడ. ఎందుకని 50 ఏళ్ళు వచ్చేసరికి కరడు కట్టేసి బొప్పి కట్టేసి బట్టతలు కూడా వచ్చేసి ఇంకేం చేయాలో తెలియక అప్పుడు పోయిన తల్లిదండ్రులు దేవతల్లా కనపడదు. మా నాన్న గుడి కడతా, మా అమ్మ పేర బడి కడతా, కట్టేవు సమాధి కట్టేవు ఉండగానే ఇక్కడ. ఇప్పుడు కొత్తగా గుడి కడతావు నువ్వు. ఇక్కడ బతుకున్నప్పుడు ఎలా చూసావు మాకు తెలుసు. ఇదంతా ఎందుకంటే లోకంలో ప్రచారానికి, ఆయన పెద్ద మాతాపితృభక్తుడని ప్రచారానికి. ఉండగానేమో వాళ్ళని ఏడిపించుకు తింటాం, పోయాకేమో గుడి కడతాం, తదినానికి ఒక 1000 మందికి భోజనాలు పెడతాం. అక్కడ ఉన్నప్పుడు పెట్టలేదు, వాడికే పెట్టలేదు అన్నం. వాడు పోయాక 1000 మందికి పెడతారు. దొంగ నాటకాల సమాజం.